కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రిలీజియన్ భక్తి. The true religion in the sight of God is to care for the widows and the orphans. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండును అనాథలను తమ ఇబ్బందులలో పరామర్శించుట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. లోయలలో లోతులలో యెహోవన కాపరి, యెహోవన కాపరి, యెహోవన కాపరి, నాకోలేమి కలుగదు, నాకోలేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవన కాపరి, సముద్రములో సమరములో యేసయ్యన ఊపిరి. యెహోవన కాపరి, యెహోవన కాపరి, నాకోలేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవన కాపరి, యెహోవన కాపరి, నాకోలేమి కలుగదు, నాకోలేమి కలుగదు. The true religion in the sight of God is to care for the widows and the orphans. జేమ్స్. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండ్లను అనాథలను తమ ఇబ్బందులలో పరామర్శించుటయే. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను, ఎండిన మోడులే చిగురించెను, క్షీర ద్రాక్షలే సేద తీర్చెను. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. దాహము కోరి నే బూర మరిగితే, మరణపు మారా దాపురించెను, క్రీస్తే జీవం మధురమయెను, క్షీర ద్రాక్షలే సేద తీర్చెను. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు,
దీన పాపి బాంధవుడు నా సమీప బంధువుడు. దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రాణప్రియుడు. ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఇతడే నా ప్రియ స్నేహితుడు. The true religion in the sight of God is to care for the widows and the orphans. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఎదనగా విధవరాండ్లను అనాథ బిడ్డలను తమ ఇబ్బందులలో పరామర్శించుటయే. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to the Lord in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, can we find a friend so faithful who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. The true religion in the sight of God is to care for the widows and the orphans. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏమనగా విధవరాండ్లను అనాథ బిడ్డలను తమ ఇబ్బందులలో పరామర్శించుటయే. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో సీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో సీనుడా. జారి పడకుండా నా పాదముల్ బండపై నిలపిన నా యేసయ్యా. మరణంబు నుండి నా ప్రాణము తప్పించినావో. స్తుతి స్తోత్రముల్. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగి ఉండా. నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగి ఉండా. నా కోట కొండై నీ ఉండగా నాకేమి భయమో నీ ఉండగా. నా కోట కొండై నీ ఉండగా నాకేమి భయమో నీ ఉండగా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. ఆత్మతో సత్యముతో మేము కీర్తింతున్ స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. జన్మదినము కంటే మరణదినమో మేలని చెప్పెను మీ వాక్యమో. జన్మదినము కంటే మరణదినమో మేలని చెప్పెను మీ వాక్యమో. ప్రభునందు మృతి పొందు వారందరూ ధన్యులే ధన్యులే ధన్యులే.
ప్రభునందు మృతి పొందువారందరూ ధన్యులే ధన్యులే ధన్యులే. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి మతము ఏదనగా విధవరాండును అనాథ బిడ్డలను తమ యొక్క ఇబ్బందులలో పరామర్శించుటయే. The true religion in the sight of God is to care for the orphans and the widows. James. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులలో, చీకటి దారులలో చితికిన బ్రతుకులలో వెలుగు కలుగజేసే జీవజ్యోతి యేసే. వెలుగు కలుగజేసే జీవజ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. జీవన సంద్రములో ఆవలి తీరముకు, జీవన సంద్రములో ఆవలి తీరముకు నావా నడుపగలిగే శక్తి మంతుడేసే. నావా నడుపగలిగే శక్తి మంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. The true religion in the sight of God is to care for the widows and the orphans. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండును అనాథ బిడ్డలను తమ ఇబ్బందులలో పరామర్శించుటే. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఈ లోకంలో. ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడం కొండంగల్ நான் உலகத்தின் ஜெயித்தேன். ఎన్నో శోధనలెన్నో భయములు ఉద్ధరించా స్వామి రామా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. ప్రొద్దుపోయెనో భయములాయెనో, ప్రొద్దుపోయెనో భయములాయెనో. ఉద్ధరించా స్వామి రావా.
ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఎట్టి శ్రమలో చిక్కుకుంటినే. ఆదుకోవయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని భయాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని అవసరతలు, ఎన్ని కష్టాలు ఈ లోకంలో. ఒలగెత్తలు உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాలను తిడంకుండంగల్ నాన్న ఒలగెత్తిన జయితం. లోకంలో మీకు శ్రమ ఆయనను ఓపిక తెచ్చుకొని నేను లోకముని జయించి ఉన్నాను. మనిషి కుమారుడు పరిచయం చేయించుకోవడానికి కాదు కానీ పరిచయం చేయడానికి, అనేకుల విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించడానికి ఈ లోకమునికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలం అంతా చేసిన పని ఏంటి? అనాథలను, విధరాండును, కుష్ఠరోగులను, అందరి చేత తృణీకరించబడినటువంటి వారిని, వెలివేయబడినటువంటి వాళ్ళని ఆదరించి, ప్రేమించి వారికి సహాయం చేయడమే కదా, వారికి దేవుని ప్రేమను చూపించడమే కదా, వారిని దేవునితో సమాధానపరిచి పరలోకం కొరకు సిద్ధపరచడమే కదా. కేవలం యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన దేవుని పరిచర్య ప్రారంభించారు. ఎందుకంటే యూద మతాచారం ప్రకారం ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు కావాలి అంటే, దేవుని కొరకు యాజకత్వం చేయాలంటే అతను కనీసం 30 సంవత్సరాలైనా కూడా ఉండాలి. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడని ఆయన చేసినటువంటి పరిచర్య ద్వారా మనకి తెలుస్తుంది. కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. 30వ సంవత్సరానికి ప్రధాన యాజకునిగా అర్హత సంపాదించారు. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నిషేధింపబడినటువంటి రాయి మూలకు తల రాయి ఆయన. ఇది యెహోవా వలన కలిగినది, మన కనులకు ఆశ్చర్యకరంగా ఉన్నది. The stone that the builders have rejected has become the cornerstone, and this is the doing of the Lord, and it is marvelous to our eyes. This is the doing of the Lord, and it is marvelous to our eyes. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. യേശു നാമമേ നാമമേ എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ என்னே சரேசுவை நான் என்றும் ஏற்றி மகிழ்ந்திடுவேன். True religion in the sight of God is to care for the widows and the orphans. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండ్లను, తర్వాత అనాథ బిడ్డలను తమ యొక్క ఇబ్బందులలో పరామర్శించుటయే. ఇప్పుడు చూస్తే మిషనరీస్ ఆఫ్ చారిటీ వారు ఉన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ వారు ఈ గడ్డి చూస్తూ ఉంటే నాకు చీకట్లో కనపట్లేదు కదా, క్రింద చక్కగా పచ్చిక గడ్డి ఉందన్నమాట. ఐఐటి మద్రాసులో నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉండడానికి, రావడానికి అర్హత లేదు. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి నాకు యేసయ్య ఇచ్చిన ఆధిక్యత, కృప ఏంటంటే మంచి యూనివర్సిటీస్ క్యాంపస్లో తర్వాత రీసెర్చ్ చేయడానికి, చదువుకోవడానికి, తర్వాత పని చేయడానికి ప్రభు నాకు కృపనిచ్చారనమాట.
ఐఐటీలో పిహెచ్డి ముగించి తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ నుంచి కొరియా వెళ్ళాను. కొరియా నుంచి ఇండియా వచ్చాను. ఇండియా నుంచి చైనా వెళ్ళాను. చైనా నుంచి ఇండియా వచ్చి మరలా చెన్నై నుంచి వడోదర వెళ్ళి వడోదర నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి తాండలంకి వెళ్తా ఉన్నాను. ఇట్లా అనేకమైనటువంటి మజిలీల్లో యేసుక్రీస్తు ప్రభు నాకు తోడే ఉన్నారు. ఆయన లేకుండా ఏది సాధ్యం కాదు. దేవుడు మనకి తోడై ఉండాలి. దేవుడు ఒకరికి తోడై ఉంటేనే కానీ ఈ కార్యములు ఎవరు కూడా చేయలేరు అని మేము గమనిస్తున్నాం. దేవుడు నిశ్చయముగా మీకు తోడై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభుతో చెప్తా ఉన్నారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూసి నిశ్చయముగా దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుకనే మీరు ఈ కార్యాలన్నీ కూడా చేయగలుగుతున్నారు అంతవరకు చెప్పగలిగారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసుకోలేకపోయినారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇజ్రాయేలీలో యూదులు మనుషులకి దైవత్వాన్ని ఆరోపించరు, సృష్టికి దైవత్వాన్ని ఆరోపించరు, కానీ సృష్టికర్తనే దేవునిగా ఘనపరుస్తారు. అందుకని ఇజ్రాయేలీలు ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే ఆ కృప వాళ్ళకి ఇవ్వబడింది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎంతో పెద్ద పాట. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం కదా. దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిది. True religion in the sight of God is to care for the orphans and the poor. The missionaries of charity is doing good work, caring for the dying, the destitute, the little children. Yet, only God has the heart to care for others and to serve to the point of death. రిలీజియన్ మతం అంటాం, లేకపోతే భక్తి అంటాం. నిజమైనటువంటి భక్తి పరులు ఎవరైతే అనాథ బిడ్డలను ఆదరిస్తారో, బెదరాండను ఆదరిస్తారో వారే దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి ఘనులైనటువంటి మనుషులు అన్నమాట. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.